పొద్దున్నే రెడీ అయ్యి డ్యూటీకి వెళ్దాం అని చెప్పి బయటకు వచ్చేసరికి రూమ్ బయట ఒక పెద్ద సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటిది పెట్టున్నారు. బాక్స్ కోవిటి వాళ్ళు అయితే తీయించారు. నిజంగా సర్ప్రైజ్ గిఫ్ట్ మీరే చూడండి. 2 రోజుల ముందు మీ ఉంటున్న రూమ్ లేక మా సార్ వచ్చి మీరు వాడుకోవడానికి ఇంకా ఏమేమి వస్తువులు కావాలని చెప్పేసి అడిగాడు. బట్టలు చేతితో వాష్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది సార్, వాషింగ్ మిషన్ కావాలని చెప్పి అడిగాడు. ఆర్డర్ పెట్టి తెప్పిస్తానని చెప్పాడు. 2 రోజుల్లో వచ్చేసింది. అసలు పాత వాషింగ్ మిషన్ ఏమైంది అని చెప్పి అడిగాడు. ఈ వాషింగ్ మిషన్ చాలా చిన్నది అండ్ సెకండ్ హ్యాండ్ లో తీసిచ్చాడు అనమాట. నేను కోవిట్కి వచ్చిన సెకండ్ హ్యాండ్ వాషింగ్ మిషన్ అయినా సరే 4 సంవత్సరాల నుంచి చాలా జాగ్రత్తగా వాడుకుంటా వచ్చా. నేను 2 నెలలు ఇంటికి వెళ్ళి వాడకుండా పక్కన పెట్టడం వల్ల మొత్తం చిలిం పెట్టిపోయి పైన నీళ్లు పోసామంటే కింద మోటార్ లేక గారి షాక్ వస్తుంది. దీన్ని చూసి బాబా ఒకటే మాట గెద్ది ఇవ్వాలన్నాడు. ఈసారి సెకండ్స్ లో కాకుండా కొత్త వాషింగ్ మిషన్ అయితే ఆర్డర్ పెట్టి తెప్పించాడు మా కోసం. పాత దానికి కొత్త దానికి తేడా చూస్తే చిన్న దాంట్లో 2 సార్లు ఉతుక్కునే బట్టలు పెద్ద దాంట్లో ఒకటేసారి ఉతికేసుకోవచ్చు. పాత వాషింగ్ మిషన్ లాగా సిలిం పట్టిపోకుండా కొత్త వాషింగ్ మిషన్ కి కింద వాటర్ టచ్ కాకుండా థర్మాకోల్ షీట్ ని తీసుకొని అట్లా పెట్టేసా. పాత వాషింగ్ మిషన్ వచ్చేసి మెటల్ అనమాట. కొత్తది వచ్చేసి కొంచెం ప్లాస్టిక్ ఉంది, కొంచెం మెటల్ ఉంది. రూమ్ లో ఇద్దరం షేర్ చేసుకుంటూ ఇద్దరం జాగ్రత్తగా వాడుకుంటాం. అడిగిన వెంటనే తీసిచ్చారు. మాకు నిజంగా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇది చూడగానే మీకు అర్థమైపోయిన మా సార్ వాళ్ళు ఎలాంటి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా బాయ్.